హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విష్ణు, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని. అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇప్పటివరకే మీరు ఈ థంబ్నెయిల్లో ఉన్న మాటలు చూసి ఉంటారు. డిప్టీటీఓ 100 రోజుల ప్రణాళిక. మనకు అక్టోబర్ 2nd వీక్లో ఎగ్జామ్ ఉండే అవకాశాలు ఉంటాయి. నవంబర్లో మీకు ఖచ్చితంగా మనకు ఒక పెద్ద వేదిక పెట్టి మీకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు. దాంట్లో నో డౌట్ అది లలిత కళాతోరణం కావచ్చు, శిల్పకళా వేదిక కావచ్చు, లేక ఎక్కువ మంది ఉంటే ఎల్బీ స్టేడియం కావచ్చు. ఇది జరగబోయే సత్యం. మరి ఈ 100 రోజుల ప్రణాళికను ఎలా ఉపయోగించుకోవాలి? 100 రోజుల్లో సాధ్యమా కాదా? మీకున్న అనుమానాలు ఏమిటి? మరి మేము నాన్ బీఈడి, బీఈడి మరి పోటీ ఎలా ఉంది? ఎలా కష్టపడుతున్నారు? ఎలా చదవాలి? సాధ్యమేనా? లీవ్ పెట్టాలా? ఇలా రకరకాల అనుమానాలు ఉన్నాయి. ముందుగా ఈ పోస్ట్ గురించి తెలుసుకోండి దయచేసి. కానీ పోస్ట్ గురించి తెలుసుకునే కంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎంత చదివినా కేవలం ఈ 100 రోజులు మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మీరు టైం పెట్టుబడి కాదు, కళల్ని పెట్టుబడి పెట్టండి. కళల్ని పెట్టండి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు పెట్టండి. ఎందుకంటే మనకు రాకపోతే వేరే వాళ్ళకు వచ్చే ప్రమాదం ఉంది, వాళ్ళ కింద మనం పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ పోస్టుకు చాలా స్పీడ్ ఎక్కువ, గౌరవం ఎక్కువ, జీతం ఎక్కువ, అందుకంటే హోదా ఎక్కువ, పెద్ద పెద్ద వ్యక్తులతో పరిచయాలు, వారితో డయాస్ను షేర్ చేసుకునే అవకాశం. రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నత ఉద్యోగం 2 రాష్ట్రాలు మీ వైపు చూడబోతున్నాయి. కాబట్టి ఈ మధ్యకాలంలో, దశాబ్ద కాలంలో వచ్చినటువంటి ఏకైక అద్భుతమైన డిఫరెంట్ ఉద్యోగం ఈ డైట్ బీఈడి లెక్చరర్లు మరియు డిప్టీటీఓ. కాబట్టి ఈ యొక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలంటే, ముందుగా పూర్తిగా నేను నాన్ బీఈడి లేక బీఈడి చేసి చాలా రోజులైంది, సిలబస్ నాకు టచ్ లేదు, మరి చదవగలనా? అటు జిఎస్ చదవాలి, ఇక్కడ చూస్తే 300 మార్కులు, మరి ఒక ప్రశ్న పోయినా ఇంతే. చాలామంది ఇప్పటికే ఎంతో కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు. చూడండి, రోజు రోజుకు కాంపిటీషన్ మారుతూ ఉంటుంది. చాలామంది విత్డ్రా అయ్యారు అంటారు. విత్డ్రా కారండి, కొంతమంది విత్డ్రా అవుతుంటారు, కొంతమంది జైన్ అవుతుంటారు, కొంతమంది చేతులు ఎత్తేస్తారు, కొందరు కప్పు పట్టుకొని చేతులతో చూపిస్తూ ఉంటారు. ఎప్పుడే కానీ కాంపిటీషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎవ్వరు కూడా అమాయకులు కాదు, ఎవ్వరు కూడా అంత తేలికగా దీన్ని వదులుకోరు. ఈ ఉద్యోగాన్ని ఒక్కసారి అంతు చూద్దాం అన్నట్టుగానే ఉన్నారు. పోటీ ఎంతుందో ఎప్పుడే కానీ అప్లై చేసే వాళ్ళ మధ్యలో పోటీ ఉండదండి, పరీక్ష రాసే వాళ్ళ మధ్యలో పోటీ ఉండదండి, బాగా చదివి రివిజన్ చేసే వాళ్ళ మధ్యలో పోటీ ఉంటుంది. కాబట్టి ఇది అద్భుతమైన జాబ్, అస్సలు వదులుకోకండి అవకాశాన్ని. అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు. అవకాశం పక్షి లాంటిది, మీరు కాకపోతే ఇంకొక కొమ్మ పైన కూర్చుంటుంది. రైట్. మరి దీంట్లో భాగంగా మీకు 14 యూనిట్లు ఉన్నాయి. చాలామందికి నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వ్యక్తిగా, ఈ పుస్తకాలతోనే సాహసం చేసే వ్యక్తిగా, 2 రాష్ట్రాల్లో దీనిపై విపరీతమైన పట్టున్న వ్యక్తిగా చెప్తున్నాను. ఎందుకంటే ఈ సిలబస్ మీకు కొత్తదేమో కానీ మాకు పాతది. గుర్తుపెట్టుకోవాలి. సిలబస్ మొత్తం మార్చేశాడు. అంటే పుస్తకాల్లో ఉన్నదే పెట్టాడు. ఖచ్చితంగా పుస్తకాలు ఉన్నాయి, దొరుకుతాయి కూడా. కాకపోతే గతంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఇది భిన్నంగా ఉంది. మరి నాన్ బీఈడి పరిస్థితి ఏమిటి అంటే, నాన్ బీఈడైనా బీఈడైనా ఇక్కడంతా ఒక్కటే. నాన్ మ్యాథ్స్ అంటారు సార్, నేను నాన్ మ్యాథ్స్ సార్ అంటారు, నాకు లెక్కలు రావు సార్ అంటారు. 10వ తరగతి వరకు 10 సంవత్సరాలు మ్యాథ్స్ చదివి జస్ట్ ఇంటర్మీడియట్లో బైపీసీ తీసుకొని డిగ్రీలో 3 సంవత్సరాలు వేరే బైపీసీ చదివి నాకు నాన్ మ్యాథ్స్ అంటారు. అంటే 10 సంవత్సరాలు గణితం చదివిన విషయాన్ని మర్చిపోతారు. ఇది కూడా అలాగే. ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే తేడా లేదు. ఒక్కొక్క యూనిట్ స్పెసిఫిక్. జనరల్ స్టడీస్కి పొరపాటును కూడా మీరు ఈ టైంలో క్లాసులు వింటూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇక్కడ ఈ యొక్క పోటీ పరీక్షలో ముందుగా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి. ముందుగా సిలబస్ చేసుకొని ముందుగా ఎగ్జామ్ రాయాలి. అందరికంటే ఇక్కడ ఎగ్జామ్లో వచ్చేది ప్రశ్నలు, ఆ ప్రశ్నలు ముందుగానే మనం ప్రశ్నించుకోవాలి. అంతకంటే ముందుగా మీకు అద్భుతమైన మెటీరియల్ ఉండాలి, క్లాసులు ఉండాలి, ఎగ్జామ్స్ ఉండాలి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్లో ఉండాలి. మరి చాలామంది అడుగుతుంటారు, సార్ సిలబస్ దొరకట్లేదు. మీకు దొరకదండి, చాట్ జీపీటీలో నమ్ముకుంటారు కొంతమంది. బాగా గుర్తుపెట్టుకోండి. మేము దీనికి సంబంధించి పేపర్ 2 పూర్తి బాధ్యత వహిస్తాం. సెలవులు పెట్టుకున్నారు చాలామంది. మీరు కాదు పెట్టుకోవాల్సింది మేము. మీరు కాదు కష్టపడాల్సింది మేము. మీరు కాదు మెటీరియల్ గ్యాదర్ చేసుకోవాల్సింది మేము.
బాగా గుర్తుపెట్టుకోవాలి. అవన్నీ మాకు కొట్టినవండి. మరి చాలామంది మళ్ళీ చెప్తున్నాను, మరి నాన్ మ్యాథ్స్ అనుకున్న వాళ్ళకు నేను ఒక అవకాశాన్ని ఇస్తున్నాను. దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి. నేను ఒక మొత్తం యూనిట్ని, ఒక 5th యూనిట్ని, సైకాలజీని క్లాసులతో పాటుగా, మెటీరియల్తో పాటుగా, తెలుగు మెటీరియల్తో పాటుగా, ఇంగ్లీష్ మెటీరియల్తో పాటుగా అన్నీ అన్లాక్ చేసి పెడతాను. మీరే చూడండి, తెలిసిపోతుంది. చాలా ఫాస్ట్గా క్లాసు వినండి, వెంటనే మెటీరియల్ చదువుకోండి, వెంటనే పరీక్షలు రాయండి. అప్పుడు ఎంత ఈజీ ఉంటుందా అని. మరి చాలామంది అంటుంటారు, సార్ పార్ట్ బి మారింది, పార్ట్ బి తెలియక బ్రహ్మ విద్య అనుకుంటారు. 24 గంటలు ఇదే పనిలో ఉన్న మేము, యూనివర్సిటీ స్థాయిలో పనిచేసే మేము, పిహెచ్డీ చేసే మేము, పిహెచ్డీలో చాలామందికి తెలుసు రీసెర్చ్ మెథడాలజీ ఒక సబ్జెక్టు, అదేవిధంగా స్కూల్ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఒక సబ్జెక్ట్ అండి. అవి మేము రాసి పాస్ అవుతేనే మాకు పిహెచ్డీ పట్టా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చింది. రైట్. మరి చాలామందికి తెలియదు ఏముంటుంది సార్, తెలుగు మీడియం ఓకే, తెలుగు మీడియం పుస్తకాలు ఏది పడితే అది రెఫరెన్స్ తీసుకోకూడదు. తెలుగు మీడియం అకాడమీ పుస్తకాలు వెనక వాళ్ళు రెఫరెన్స్ పుస్తకాలు సృష్టించారు. దొరకకపోవడం ఉండదండి, మెటీరియల్ దొరకకపోవడం ఉండదు. అది మీ బాధ్యత కాదు, మీరు వెతుక్కుంటే టైం వేస్ట్ అవుతుంది. చూస్తే క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఈ పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం, స్టాండర్డ్ పుస్తకం. స్కూల్ మేనేజ్మెంట్ అద్భుతమైన పుస్తకం, నేను తెలుగు అకాడమీ చూపించట్లేదు. ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇది చాలామందికి తెలియదు, ఇక్కడ మొత్తం సిలబస్ ఉంది. నెక్స్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఆర్గనైజేషన్, ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి. కానీ అన్ని పుస్తకాలు చదవకూడదు, అన్ని పుస్తకాలు వెతకకూడదు. మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బిహేవియర్, ఇవి ఇంగ్లీష్ మీడియంలో అన్ని టాపిక్లు దీంట్లోనే ఉంటాయి. చాలామంది మీరు భయపడకండి, మొత్తం 14 యూనిట్లు అనేటువంటి మీరు వెతికే పని కాదు, మీరు చదివే పని. గంటకు మారకండి, గంటకు వస్తుందా రాదా అలా చెప్తున్నారు, వాళ్ళు ఇలా చెప్తున్నారు. ఎందుకంటే ఒక సీనియర్ ఫ్యాకల్టీగా, దీనిపైన పట్టున్న వ్యక్తిగా, డిప్యూటీఓ హెచ్డబ్ల్యూ కోచింగ్ ఇచ్చిన వ్యక్తిగా, వేల ఎగ్జామ్లు పెట్టిన వ్యక్తిగా నేను చెప్తున్నాను, మీరు భయపడకండి మిత్రులారా, ధైర్యంగా ముందుకెళ్ళండి. నేను ఒక యూనిట్ చెప్తున్నాను, మొత్తం మెటీరియల్ ఇస్తున్నాను PDF. మరి జాబ్ స్ట్రక్చర్ మీకు అర్థమైపోయింది. జాబ్ స్ట్రక్చర్ మీకోసం 24 గంటలు మన వాట్సాప్ సౌకర్యం ఉంటుంది. 9985011357. మీకు తెలుసు మన యాప్లో డిప్యూటీఓ కోర్స్ అందుబాటులో ఉంది. ఆ కోర్సులో భాగంగా ముందుగా క్లాస్ ఉంటుంది, మీకు తెలుసు క్లాస్ ఉంటుంది. క్లాస్తో పాటుగా మీ అందరికీ తెలుసు వెంటనే ఏం చేస్తున్నామంటే, వెంటనే క్లాస్తో పాటుగా వెంటనే మెటీరియల్, వెంటనే ఎగ్జామ్. అది తెలుగు మీడియం, నెక్స్ట్ ఇంగ్లీష్ మీడియం. అదేవిధంగా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మేజర్గా ఇక్కడ ముందుగా మీరు బాగా ఫాలో కావాల్సింది, ఇక్కడ చూడండి ఒక్కసారి. చాలామందికి ఎలా చదవాలో తెలియదు, చదవాలని కోరిక ఉన్నా ఇది డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కోర్స్. కాంటెంట్ను కూడా సమగ్రంగా క్లారిటీగా టీజీ న్యూ డిప్యూటీ పార్ట్ A, ఇది చూడండి ఒకసారి, ఇది ఓపెన్ చేస్తుంది. చూడండి, పిల్లల యొక్క సాంస్కృతిక మరియు వైయక్తిక భేదాలు 3 క్లాసెస్, ఇమ్మీడియట్గా 2 ఫైల్స్, ఇమ్మీడియట్గా 5 టెస్టులు, క్లాసు, మెటీరియల్, ఎగ్జామ్, మొత్తం ఓవరాల్గా యూనిట్కి సంబంధించింది మన గ్రూప్లో పెడుతున్నాం. మీరు ముందు ప్రింట్అవుట్ తీసుకోండి, లేదంటే అందరు ఎడ్యుకేటర్లు తీసుకొని తర్వాతనే మీరు తీసుకోవాల్సి వస్తుంది. సెకండ్ హ్యాండ్ ఎప్పుడే కానీ సెకండ్ హ్యాండే. మన మెటీరియల్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎవరు కూడా సాహసం చేయరు. మెటీరియల్ ఇచ్చే సాహసం మనం సాహసం చేస్తున్నాం. రేపటి నుండి మన యాప్లో పార్ట్ B స్టార్ట్ అవుతుంది, అద్భుతంగా ఉంటాయి క్లాసులు. నెక్స్ట్ మంత్ 25 నుంచి మెగా రివిజన్ డివిజనల్ టెస్టులు ప్రారంభించబోతున్నాం. అంటే 25 వరకు పూర్తిగా సిలబస్ అయిపోతుంది. పూర్తిగా ఇక రోజుకు 4-5 పరీక్షలు రాయబోతున్నారు. ఎవరు ముందుంటారో వాళ్ళే దీంట్లో విజయము. కాబట్టి క్లాసులు తక్కువ వినండి. మీరు చాలామందికి తెలియదు, పార్ట్ Bలో మొదటి టాపికే 200 పేజీలు ఉంటుంది. ప్రజెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ప్రజెంట్ సినారియో, కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రజెంట్ పథకాలు, ట్రెండింగ్ పథకాలు అన్నీ కూడా మేము జత చేస్తున్నాం. మీ వెతుకోవాలంటే చాలా కష్టమవుతుందండి, ఎక్కడ వెతుకోవాలో తెలియదు. ఐకేఎస్, ఈ మధ్యకాలంలో ఐకేఎస్ ట్రెండింగ్లో ఉంది. ఐకేఎస్ అంటే మీకు తెలుసు, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. అవన్నీ మీరు ఎక్కడ చదువుకోగలుగుతారు? ఐకేఎస్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అని మీరు చూసి ఉంటారు. సాంఖ్య, మీమాంస, ఉత్తర మీమాంస, పూర్వ మీమాంస, యోగా, ఇవన్నీ ఐకేఎస్. ఇవన్నీ పుస్తకాలు మీరు చదవలేరు. ఒక ఈసీసీ అనే టాపిక్ పెట్టి వదులుతాడు, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్. ఒకప్పుడు 6 సంవత్సరాల వరకే ఉండేది, ఇప్పుడు 6 నుండి 8 చేశారు. అది ఒక పుస్తకమే ఉందండి, ఆ పుస్తకాన్ని మొత్తం చదువుతారా? మెటీరియల్ పెట్టారు చూడండి,
ఎగ్జామ్ పెట్టాను చూడండి, క్లాస్ పెట్టండి, క్లాస్ ఫాస్ట్ ఫార్వర్డ్ వినాలి, వెంటనే ఎగ్జామ్ రాయాలి, వెంటనే మెటీరియల్ చదువుకోవాలి. ఇలా ఒక యూనిట్ వైజ్గా నీట్గా పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం వదులుకోకండి. మీరు రైట్ పర్సన్, రైట్ ప్లేస్లో ఉండాలి. నాకు ఫీజులు కట్టేవాళ్ళు కాదు, జాబులు కొట్టేవాళ్ళు కావాలి. మీకోసం వాట్సాప్ నెంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఏ అనుమానం వచ్చినా సరే. ఎందుకంటే మా దగ్గర టైం ఉంది, మా దగ్గర వందల మంది పనిచేస్తున్నారు ఈ టీం దీనికోసం. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పోస్ట్ను బాగా తేలికగా తీసుకోకండి మిత్రులారా. ఇది ఖచ్చితంగా మీరు మే 10th చూశారు, ఒక అద్భుతం జరిగింది. 2 రాష్ట్రాలు 1000 మందితో సన్మానం చేశాం. ఉద్యోగాలు వచ్చిన వారికి 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్న వారందరూ కూడా సన్మానాలు పొందారు 2 రాష్ట్రాల నుంచి వచ్చి. ఆ సన్మాన వేదికలో మిమ్మల్ని సన్మానించబోతాను. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, ఛాలెంజ్ చెప్తున్నాను, మన వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మన దగ్గరనే ఉన్నారు మొత్తం కూడా. పోటీ అంత ఇక్కడ ఉంది, పోటీ ఉన్న యాప్లో ఉండాలి మీరు. కాబట్టి క్లాసులు వింటూ టైం వేస్ట్ చేసుకోకండి. క్లాసు వినాలి, ఒక్కసారి దమ్ముంటే మర్చిపోయి చూపించండి క్లాస్ విన్న తర్వాత. ఇది నా ఛాలెంజ్. మరి మీకు తెలుసు, డైట్ లెక్చర్లకు సంబంధించి ఇది కేవలం మీకు తెలుసు ఎంఈడి చేసిన వాళ్ళకే. నేను కూడా ఎంఈడి డిపార్ట్మెంట్లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. ఈ పుస్తకాలతో సహసం చేస్తున్నాను. చాలా ఈజీ సిలబస్ పెట్టాడు. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. దీనికి ఇంకా టైం ఉంది. మన కోర్సు లాంచ్ చేశాం. ఈజీగా ఉంది సిలబస్, తెలిసిన సిలబస్, అద్భుతమైన సిలబస్. నా వంతు బాధ్యతగా మీరు ఏ పుస్తకాలు వెతికే అవసరం లేకుండా నేను దీనికి సంబంధించినటువంటి క్లాసులు ఓపెన్ చేయడం జరిగింది. మరొకటి, ఎడ్యుకేషన్ సబ్జెక్టుకు సంబంధించి 5 పోస్టులు మళ్ళీ పడబోతున్నాయి. మీకు తెలుసు, అంటే బీఈడి లెక్చరర్ పోస్టులు మొత్తం 22, నెక్స్ట్ 8 పడబోతున్నాయి. పీఈటీ అది కూడా నోటిఫికేషన్ రాబోతుంది. మళ్ళీ మొదటి పోస్ట్ మీకు తెలుసు, సీనియర్ లెక్చరర్స్ కానివ్వండి, మొదటి 1 నుంచి 4 వరకు, దాదాపు 4 వరకు పార్ట్ బి, పార్ట్ ఏ, పేపర్ 2 భాగంగా పార్ట్ ఏ ప్లస్ పార్ట్ బి కూడా మేమే చెప్తాం. ఎందుకంటే మేము చెప్పకపోతే మళ్ళీ మీరు ఎవరినో నమ్ముకుంటే వాళ్ళకి సబ్జెక్ట్ లేకపోతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ సాటిస్ఫై కావాలి. పార్ట్ ఏ, పార్ట్ బి మేమే. మళ్ళీ ఇంకా ఎడ్యుకేషన్ సబ్జెక్టు మళ్ళీ తెలుగు పోస్టు, ఇంగ్లీష్ పోస్టు, హిందీ పోస్టు మళ్ళీ ఉంటాయి. ఇప్పుడు 100% మళ్ళీ ఉంటాయి. మళ్ళీ 22 పోస్టులు పడబోతున్నాయి బీఈడి కాలేజీలో. బీఈడి అనకూడదు, దాన్ని ఏమంటారంటే ఐఏఎస్సి, సిటిఈ, SCRT ప్రొఫెసర్లు 22 పడబోతున్నాయి. 8 పీఈటీ పడబోతున్నాయి మళ్ళీ. కాబట్టి దానికి సంబంధించిన పార్ట్ ఏ, పార్ట్ బి 300 మార్కులు మేము చెప్పబోతున్నాం. మిగతా అందరికీ కూడా ఎవరైతే సబ్జెక్టులు రాస్తారో వాళ్ళందరూ కూడా పార్ట్ ఏ ఉపయోగపడుతుంది. ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అందరికంటే ముందుండండి. ఇక వేగం పెంచబోతున్నాం. డిప్యూటీఓకు, డైట్ లెక్చరర్లకు. చైనా బ్యాంబూ ట్రీ నాటిన తర్వాత 5 సంవత్సరాలు పడుతుంది ఎదగడానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు తీసుకోలేదు మిత్రులారా. గ్రౌండ్లో ఆ విత్తనము మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తుంది. గ్రౌండ్ వర్క్ మీరు అనుకుంటారు నాటిన బట్టి ఎన్ని రోజులకు ఈ చెట్టు ఇంత పెద్దగా అవుతుంది, ఇంత టైం తీసుకుంటుంది అనుకుంటారు. కాదు, మేము ఈరోజు గ్రౌండ్ వర్క్ చేశాం. గ్రౌండ్ వర్క్. కాబట్టి మీరందరూ కూడా క్లాసులు వినండి, వెంటనే ఎగ్జామ్ రాయండి, మెటీరియల్ ప్రింట్అవుట్ తీసుకోండి. ఎవరు మెటీరియల్ ఇవ్వరు, ఎందుకంటే దొరకరు. కాబట్టి అందరూ మన వైపు చూస్తున్నారు, చూడనివ్వండి. నేను విజేతలను చూడాలనుకుంటున్నాను. కాబట్టి మిత్రులారా, మన వాట్సాప్ ఛానల్, మన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఖచ్చితంగా మీరు అందరూ ఖచ్చితంగా దాంట్లో జాయిన్ కావండి. డిప్యూటీ ఎడ్యుకేషనర్ అండ్ బీఈడి డైట్ లెక్చర్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో ఎప్పుడు అప్డేట్స్ ఉంటాయి. మన యాప్ ఎప్పుడు అప్డేట్ అవుతుంది. అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. మీరు చేయాల్సిన పని జనరల్ స్టడీస్ చూసుకోండి, మిగతా నేను చూసుకుంటాను. మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.